అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. 2.5%తో డిఎన్ ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్ న్యూస్లో భాగంగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న డిఎస్ ప్రకటనకు సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. డిఏపై ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. సో ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. 2.5%తో డిఏను ప్రకటించడం జరిగిందండి. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై 3.6 కోట్ల అదనపు భారం పడిపోతుందని చెప్పి పేర్కొన్నారు. సో మంత్రి పొన్నం ప్రభాకర్ గారి మీద నుండి కూడా వచ్చిన ఆలోచన రేపు మహిళా దినోత్సవం నుండి అమల్లోకి మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు అయితే వేస్తుంది. సో ఇక్కడ మెయిన్గా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ఆడబిడ్డల అభివృద్ధి తెలంగాణ ప్రగతిగా రేపు ఇందిరా మహిళా శక్తి బస్సుల ప్రారంభం కూడా ఉండబోతుంది. ఇంకా మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా మొదటి దశలో 150 బస్సులు అద్దె ప్రతిపాదికన ఇవ్వబోతున్నారు. తర్వాతి దశలో 450 బస్సులు, మొత్తం 600 బస్సులు మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రతిపాదికన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇక దీన్ని రేపు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి 2.5%తో డిఎన్ ప్రకటించడం జరిగిందండి. సో ఇది నిజంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ దాదాపు 5 కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా చేస్తున్నట్లు పేర్కొనడం కూడా జరిగింది. సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.